మనం చేసిన పాపాలు మనల్ని నీడలా వెంటాడుతుంటాయి. కానీ సూర్యోదయం కాగానే చీకటి ఎలా మాయమవుతుందో, ఆ రాముడి నామస్మరణతో మన భయంకరమైన పాపాలు కూడా అలానే అంతమైపోతాయి. ఆది శంకరాచార్యుల వారు శ్రీరామ కరుణామృతంలో రాముడిని జగదేక వీరుడు అని ఎందుకు కొనియాడారు, ఆ నామంలోని అంతరార్థమేంటో ఈరోజు తెలుసుకుందాం. శంకరాచార్యుల వారి దివ్య శ్లోకం, దానికి చేకూరి సిద్ధకవి చేసిన అద్భుత పద్యానువాదాన్ని విందాం. ముందుగా సంస్కృత శ్లోకం. శ్రీరామం జగదేక వీరమమలం సీతామనోరంజనం కౌసల్యావరనందనం రఘుపతిం కాకుత్సవంశోద్భవం లోకానామభిరామమంగళఘనౌ వ్యాపారపారాయణం వందేహం జనఘోరపాపనికరధ్వంసం విభుం రాఘవం. దీనికి చేకూరి సిద్ధకవి తెలుగు పద్యానువాదమిది. శ్రీరామున్ జగదేక వీరునమలున్ సీతామనోరంజనున్ కారుణ్యాకరు కోసలేశ్వర సుతా గర్భాబ్ది చంద్రోదయున్ ఘోరాఘౌగత మిశ్ర కంజ సఖు కాకుత్సాన్వయున్ రాఘవున్ శూరున్ లోక పవిత్రురామ విభు సుశ్లోకున్మదిన్ కొల్చెదన్. దీని అర్థం ఏంటంటే, ఈ ప్రపంచంలోనే మేటి వీరుడు, స్వచ్ఛమైన మనసు కలవాడు, సీతాదేవికి సంతోషాన్నిచ్చేవాడు, కౌసల్యాదేవి ముద్దుబిడ్డ, కాకుత్స వంశంలో పుట్టినవాడు, లోకానికి శుభం చేకూర్చే గొప్ప కార్యాలను నిరంతరం చేసేవాడు, మనుషుల భయంకరమైన పాప సమూహాలను నాశనం చేసే ఆ ప్రభువైన శ్రీరామచంద్రుడికి నేను నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకంలో ఘోర పాప నికరధ్వంసం, జగదేక వీర అన్న పదాలు చాలా విశేషమైనవి. ఘోరాఘౌగత మిశ్ర కంజసకు పద్యానువాదంలో కవి రాముడిని సూర్యుడితో పోల్చారు. తమిశ్రం అంటే గాఢాంధకారం, మన పాపాలు అనే చీకటిని చీల్చివేసే సూర్యుడు శ్రీరాముడు. జగదేక వీర, లోకంలో వీరులు చాలామంది ఉండొచ్చు, కానీ ఏకవీరుడు రాముడు మాత్రమే. ఎందుకంటే ఆయన కేవలం శత్రువులనే కాదు, తనను ఆశ్రయించిన వారి అంతరంగంలోని అరిషడ్వర్గాలను కూడా జయించగల శక్తిమంతుడు. మంగళ వ్యాపార పారాయణం, రాముడు చేసే ప్రతి పని ప్రతి అడుగు లోక కళ్యాణం కోసమే. ఆయన్ను స్మరిస్తే మన పనుల్లో కూడా శుభం చేకూరుతుందని దీని పరమార్థం.